ఇప్పుడు కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు చెప్పండి, 3 స్థానాల్లో రెండింట బీజేపీనే విజయం సాధించింది. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండబోతుందా అంటే మీరేమంటారు? బీజేపీ గెలిచిన మాట వాస్తవం, అందరికీ తెలిసినటువంటిదే. సరే, గుర్తు అనేటువంటిది ఉండదు, కానీ అఫీషియల్ గా వాళ్ళు బీజేపీ గాని ప్రకటించుకున్నారు, బీజేపీ గాని ప్రచారం చేశారు. అయితే దీంతోనే మొత్తం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారం అనేటువంటిది అది వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ అదేమి అంత వాస్తవ రూపం దాలుస్తుంది అనేటువంటిది ఇప్పటికిప్పుడైతే చెప్పలేము. ఎందుకు అంటే అసలు బీజేపీకి ఏమీ లేనప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అన్నట్టుగా వాళ్ళు పెద్ద ఎత్తున హైప్ చేసి ప్రచారం చేసుకోవడం మనం చూసాం. అందుకని బీజేపీ ఈ 2 స్థానాలు గెలిచిన కారణంగా సునీతారెడ్డి గారు కావచ్చు, లేదా మొత్తం బీజేపీ మొత్తం కూడా ఇంకా పెద్ద హైప్ రాబోయేటువంటి రోజుల్లో సృష్టిస్తారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటారు, అది వాస్తవం. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంది తెలంగాణలో. ఓకే. లోక్సభ ఎన్నికల్లోనే ఆత్మహత్య చేసుకుంది. దాని కొనసాగింపుగా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది కానీ ఈ ఎలక్షన్స్ వదిలేసిన ఓకే, రామూర్తి గారు చెప్పిన సవాల్కి సంబంధించి చెప్తున్నాను. ఈ ఎన్నికలను వదిలేసినట్లయితే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా అధికారం అనేది ఉంటుంది మాకు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు వారి సవాల్? చెప్పుకోవచ్చు రామూర్తి గారికి ఆ విధమైనటువంటి ఆశాభావం ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో ఆ విధంగా ఉండదు. ఈసారి కొట్టండి చూస్తాం అని చెప్పేసి ఎన్నిసార్లు చెంపలు వాయించుకుంటారు అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ రామూర్తి గారు ఇందాక ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, ఏ ఎన్నికల్లో పోటీ చేయాలో పోటీ చేయకూడదో మా అంతర్గత వ్యవహారం అని. ఎస్, కరెక్టే. కానీ ఒక రాజకీయ పార్టీగా మీరు బహిరంగ జీవనంలో ఉన్న తర్వాత మీడియాలో కానీ లేదా జర్నలిస్టులుగా కానివ్వండి, నాలాంటి విశ్లేషకులుగా కానివ్వండి, లేదా ఇంకో పార్టీ కానీ కామెంట్ చేయడానికి రైట్ ఉంది. ఎందుకంటే మీరేమి జన జీవితం నుంచి పోలేదు కదా. అందుకని మీ వైఖరి తప్ప ఒప్ప లేకపోతే మీ వైఖరిని విమర్శనాత్మకంగా ఎవరైనా చేయొచ్చు, కానీ పోటీ చేయడం మీ అంతర్గతమే కాదంటలా. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైము 42 నియోజకవర్గాల్లో ఈ విజయం వచ్చింది అనేటువంటిది ఒకవైపు అయితే, మరి అదే జోష్ కనుక మొత్తం రాష్ట్రం మొత్తం ఉండేట్లయితే మరి నల్గొండ, వరంగల్ ఈ టీచర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి స్థానం ఎక్కడ అనేటువంటిది మనందరం కూడా చూస్తాం. అందుకని ఎస్, డెఫినెట్ గా ఇది బీజేపీకి ఒక విధంగా రాజకీయంగా బూస్ట్ ఇచ్చేటువంటి అంశమే, దాన్ని కాదంట్లా. అట్ ది సేమ్ టైము బీఆర్ఎస్ పార్టీ తన యొక్క స్థానాన్ని ఇంకా ఏ విధంగా పోగొట్టుకుంటుందా లేకపోతే ఏమిటనేటువంటిది సరే వచ్చే ఎన్నికలు తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ తీసుకోవాల్సినటువంటి గుణపాఠాలు అనేటువంటివి ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా బీజేపీ 3 స్థానాల్లో, 2 ఉపాధ్యాయ స్థానాల్లోనూ 1 గ్రాడ్యుయేట్ స్థానంలో అఫీషియల్ గా ఎస్ మేము బీజేపీ తరఫున సవాలు విసురుతున్నాము అంటే, మరి కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలోనే చెప్పింది. మిగిలినటువంటి 2 స్థానాల్లో రాజకీయంగా అది తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి? ఏ నిర్ణయము లేదు. అంటే దాని అర్థం ఏమిటి? దాని బలహీనతకి అది ఒక నిదర్శనం. రెండోది, 1 స్థానంలో ఆ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి పోటీ చేశారు. ఆయన నాకు పార్టీ అనుమతి అయితే లేదు, నేను సొంతంగా చేశానని చెప్పన్నారు అనేటువంటిది మనం చూస్తాం. అందుకని ఇక్కడ బీఆర్ఎస్ నేర్చుకుంటుందా లేదా అనేటువంటిది, ఎందుకంటే అధికారంలో లేదు కనుక వేరు. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఇది నిజంగానే ఒక పెద్ద దెబ్బ అనేటువంటిది గమనించాలి. ఎందుకు అనేటువంటి ప్రశ్నకు వస్తే నా అభిప్రాయం ప్రకారం గతంలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా ఆనాడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆ ప్రాంతంలో ఉన్న కారణంగానే దాని వలన ఆయన ఆ రోజు గెలిచారు. ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీజేపీ అనేటువంటి ఒక సవాల్ విసురుతా ఉంది. ఆ సవాలు విసురుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంటే అసంతృప్తి. ఈ అసంతృప్తి అనేటువంటిది విద్యావంతుల్లో కావచ్చు, లేదా రిటైర్ అయినటువంటి వాళ్ళలో కావచ్చు, లేదా సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో కూడా ఉన్నది. వేతనాలు పిఆర్సీ సంగతి ఏమిటో తేల్చరు. అదేవిధంగా గత బకాయిలు ఏమున్నాయో వాటి సంగతి తేల్చరు. అదేవిధంగా రిటైర్ అయినటువంటి వాళ్ళకి
నెలల తరబడి ఇవ్వాల్సినటువంటి మొత్తాల గురించి ఇవ్వరు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ ఉపాధ్యాయ సంఘాలు అదే ఎన్జిఓ సంఘాలు అడిగితే మార్చి వరకు మీరు మమ్మల్ని ఏం అడగొద్దని చెప్పేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో విద్యావంతులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, రిటైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ మీద ప్రేమ ఎందుకుంటది? అసంతృప్తితోటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఒక బీజేపీ కనుక ఆటోమేటిక్ గా బీజేపీకి వేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి. అందువల్ల ఈ విజయాలను చూసి ఇక మాదే విజయము అని బీఆర్ఎస్ బీజేపీ పొందిపోతే అది వాళ్ళ విషయమే, కానీ అదైతే ప్రాతిపదిక అయితే కాదు అనేది నా అభిప్రాయం. అందుకని కాంగ్రెస్ బీజేపీ మీద లేదా బీఆర్ఎస్ మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయ వైఖరిని రాబోయేటువంటి రోజుల్లో తీసుకుంటుందా? ఎందుకంటే ఆయన బండి సంజయ్ గారు చెప్పారు, మేము గెలిస్తే ఇండియా గెలిచినట్టు, కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. మరి రాజకీయంగా ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఈ 3 ఎన్నికల విషయంలో మాత్రం ఒకదానిలోనే పోటీ చేసి 2 చోట్ల తన రాజకీయ కర్తవ్యాన్ని విస్మరించింది. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో అధికారికంగా తాను చేసినటువంటి వాగ్దానాలను అమలు జరపడంతో పాటు రాజకీయ కర్తవ్యాన్ని కనుక విమర్శించేట్లయితే అది మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.